నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ నగేష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రం తిరోగమన మార్గంలో ఉంది. ఇట్ ఈస్ అన్ రిగ్రెషన్ మోడ్. ఎక్కడ చూసినా అవినీతి తాండవం వెళ్తా ఉంది. అభివృద్ధి పూర్తిగా అటకెక్కిపోయింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు కేంద్రంలో రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన ముఖ్యమంత్రిగా ఉంటున్న స్టాలిన్ గారు కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే మేలు చేకూరుస్తూ దాదాపు 10 లక్షల కోట్ల భారాన్ని ఈ రాష్ట్రం మీద మోపడం జరిగింది. ఒక్కొక్కరి మీద 1.5 లక్షల కోట్ల అప్పు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకవైపు కేంద్రం నుంచి గత 10 సంవత్సరాల్లో ఈ ట్యాక్స్ డెవల్యూషన్ కున్న 14 లక్షల కోట్లు ఇస్తే అది ఎక్కడికి పోయిందో తెలుసు. పైగా పెద్ద ఎత్తున అప్పు తీసుకొచ్చారు. అందుకే వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు, యువకులు అడుగుతున్నారు, స్టాలిన్ వర్గల్ అంత పనం ఎంగే పోచి అని అడుగుతున్నారు. ఎక్కడికి పోయిందా? 10 మీ జేబుల్లోకి పోయిందా? మీ ఖజానాల్లోకి పోయిందా? మీ కుటుంబ సభ్యుల చేతుల్లోకి పోయిందా? మీ వందిమాగతుల చేతుల్లోకి పోయిందా అని అడుగుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి పక్కన పెట్టేస్తే, అవినీతి కూడా పక్కన పెట్టేస్తే ఇవాళ శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో దాదాపు 8,900 మంది హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా మహిళల మీద కూడా అఘాయిత్యాలు 59 అట్రాసిటీస్ 59% పెరిగితే పిల్లల మీద 39% పెరిగాయి. అప్ప అని తనను తాను పిలుచుకునే స్టాలిన్ గారు ఇవాళ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారా అని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాను. అది కాక ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఇవాళ అమ్మాయిల మీద అత్యాచారాలు. అన్నా యూనివర్సిటీలో అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఈ కృష్ణగిరి జిల్లాలో కూడా 2 సంవత్సరాల పాప మీద కూడా డిఎంకేకి సంబంధించిన నాయకుడు అత్యాచారాలు చేసి, అంటే ఎక్కడ అత్యాచారాలు జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ కబ్జాలు జరిగినా ఎవరయ్యా అంటే అది డిఎంకే క్యాడర్ కానీ, డిఎంకే లీడర్ కానీ ఉన్న పరిస్థితి ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఒకవైపు అనేక స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే, రెండో వైపు కేవలం కుటుంబాన్ని మాత్రమే చూస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, 3.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడ ఇచ్చారని యువత అడుగుతున్నారు. ఎవరికి ఇచ్చారయ్యా ఉద్యోగం అడిగితే, నా కొడుకు ఇచ్చాను కదా, నా కొడుకును ఉప ముఖ్యమంత్రిని చేశాను కదా, నా చెల్లెల్ని ఎంపీని చేశాను కదా అంటున్నారు తప్పిస్తే తమిళనాడులో ఉంటున్న యువతకి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మన కేంద్రం ఉద్యమ్ పోర్టల్ ప్రకారం 15,000 ఎంఎస్ఎంఈలు ఇవాళ మూతపడ్డాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దాని కారణంగా 5 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పోయాయి. వీళ్ళ చేతగానితనం వల్ల, అసమర్థత కారణంగా ఇవాళ 15 లక్షల కోట్ల పెట్టుబడులు తమిళనాడుకు రాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. అంటే ఇవాళ లీడర్షిప్, ముఖ్యమంత్రి ఎంత అసమర్థ నాయకుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన ప్రతి హామీని తుంగలు దొక్కారు, అభివృద్ధి గురించి మర్చిపోయారు. ఇక ఇక్కడికి వస్తే, తల్లి నియోజకవర్గానికి వస్తే, గత 3 సార్లు ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏ అభివృద్ధి చేసినా పాపుకున్నాడు, పేదల భూములు లాక్కుంటున్నాడు. అంటే ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దాదాపు 25 క్రిమినల్ కేసులు ఉంటున్న వ్యక్తిని ఎమ్మెల్యేగా మళ్ళీ పంపాలా అని ఒకసారి ఆలోచించుకోవాలి తల్లి నియోజకవర్గం. ఒకవైపు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తను ఉంటున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి తల్లి నియోజకవర్గంలో ఉంటూ ఆరోగ్య సంరక్షణ చేపట్టే పని బీజేపీ కార్యకర్తగా ఉన్న డాక్టర్ నగేష్ కుమార్ గారు చేస్తుంటే, రెండో వైపు దౌర్జన్యాలు, హత్యలు పాల్పడుతున్న వ్యక్తి ఇవాళ సిపిఐ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తిని, కూనీకోరిని, ఒక గూండాని ఎన్నుకోవాలా, లేదా ప్రజల కోసం పనిచేసే ఒక డాక్టర్ని ఎన్నుకోవాలా అని చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో, దేశమంతా ఇవాళ బీజేపీ పవనాలు, ఎన్డీఏ పవనాలు వీస్తున్నాయి. ఇవాళ అస్సాంలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ భారతీయ జనతా పార్టీ, పాండిచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. తమిళనాడులో కూడా ఖచ్చితంగా ఏఐడిఎంకే నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పిఎంకేఆర్, బీజేపీ అన్ని కలిసి ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. దీంట్లో ఎటువంటి సంశయము అవసరం లేదు, ఎటువంటి సంకోచం అవసరం లేదు. అదేవిధంగా తల్లి నియోజకవర్గంలో కూడా విద్యాధికుడైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, ప్రజలకు నిజంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన డాక్టర్ నగేష్ కుమార్ గారిని ఎన్నుకుంటే తల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇవాళ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. బార్డర్ పక్కనే ఉన్నాయి, కానీ ఇక్కడే అభివృద్ధి లేదు. అనేక ఈ గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇవాళ రహదారి సౌకర్యం లేదు. రోడ్డు లేకపోవడం వల్ల బస్సులు పోవడం లేదు. బస్సులు పోకపోవడం వల్ల అక్కడ హాస్పిటల్స్ లేవు. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇవాళ ఇటువంటి గూండా ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒక విద్యాధికుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.
కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు రాబోతున్నాయి. అదేవిధంగా తల్లి నియోజకవర్గంలో కూడా బీజేపీ క్యాండిడేట్ ని ప్రజలు ఆశీర్వదించాలని ముఖ్యంగా పెద్ద ఎత్తులో ఉంటున్న ఇక్కడ తెలుగు ప్రజలు కానీ లేదా కన్నడ ప్రజలు కానీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న నేను ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ప్రతినిధిగా నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా ఇక్కడ ప్రజల్ని ఆశీర్వదించాల్సిందిగా సవినయంగా మనవి చేసుకోవడానికి వచ్చాను. ఒకసారి మంచి వ్యక్తిత్వాన్ని చూడండి, మంచి క్యాండిడేట్ చూడండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకుంటాడు. ఈ ప్రాంతంలో మహిళలు, పేదలు, యువకులు, రైతులకు అందరికీ కూడా న్యాయం చేసుకునేలాగా నడుచుకుంటాడని, మీ ఆశీర్వదిస్తే మీ రుణం తీర్చుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.